ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ ప్యాటర్న్లో, ఎగ్జామ్ ప్యాటర్న్లో అనేక మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సింగిల్ పేపర్, ఒకటే పేపర్ ఉండబోతోంది. దానిలో 6 భాగాలు ఉండబోతున్నాయి. ఒక్కొక్క విభాగానికి 25 మార్కులు కేటాయించబోతున్నారు. 6 × 25 150 మార్కులు అన్నమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి పేపర్లో రాబోయే కేటగిరీస్ ఏ కేటగిరీస్ ఉండబోతున్నాయి? 1 కరెంట్ అఫైర్స్, 2 హిస్టరీ, 3 జాగ్రఫీ, 4 సోషల్ ఇష్యూస్, 5 మెంటల్ ఎబిలిటీ, 6 జనరల్ సైన్స్. ఈ 6 విభాగాలు ఒక్కొక్క దానికి 25 మార్కులు చొప్పున టోటల్గా 150 మార్కులు. మనందరికి తెలుసు ఇప్పటి వరకు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏపీపీఎస్సీకి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని చూసుకోవాలి. నోటిఫికేషన్లో కనుక మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఈసారి కూడా అనౌన్స్ చేస్తే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 పూర్తిగా ఇంటిగ్రేట్ చేసి చదివే అవకాశం ఇప్పుడు రాబోతుంది. దానికి ప్రధానమైన కారణం ఆల్మోస్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్సు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్సు ఆల్మోస్ట్ ఒకటే. ఎక్స్ట్రాగా జనరల్ సైన్స్ మాత్రమే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంది. ఇకపోతే గమనించాల్సి వస్తే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మార్పులు రాబోతున్నాయంట. అది కంపల్సరీ పేపర్ పక్కన పెడితే, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అది పేపర్ పక్కన పెడితే కౌంటింగ్కి వచ్చే పేపర్స్ 4 ఉంటాయి. ఆ 4 పేపర్స్లో 2 డిస్క్రిప్టివ్ పేపర్స్, అంటే సమాధానాలు కూర్చుని ఆన్సర్స్ రూపంలో రాయాలి. 2 ఆబ్జెక్టివ్ పేపర్స్ అన్నమాట. ఒక్కొక్క పేపరు మొత్తం 4 పేపర్లు, ఒక్కొక్కటి 150 మార్కులు. 4 × 150 600 మార్క్స్. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ పేపర్స్లో ఫస్ట్ పేపరు జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే మనకు తెలుసు వ్యాస రచన. ఇప్పటి వరకు కూడా 3 వ్యాసాలు రాయాలి, వాళ్ళు చాయిస్ ఇస్తారు దీనిలో. తర్వాత 2వ డిస్క్రిప్టివ్ పేపరు, దీనిలో 3 సబ్జెక్టులు ఇచ్చారు. అంటే ఆన్సర్స్ రాయాల్సిన పేపర్లో 2 పేపర్స్ ఉంటే, ఒకటి ఎస్సే రైటింగ్, రెండోది పేపర్ 2 డిస్క్రిప్టివ్లో పేపర్ 2 ఏంటంటే దానిలో 3 సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఒకటి పాలిటీ, ఒకటి ఎథిక్స్, ఒకటి ఎకానమీ. పాలిటీకి 50 మార్కులు, ఎథిక్స్కి 50 మార్కులు, ఎకానమీకి 50 మార్కులు ఉంటాయి. తర్వాత గ్రూప్ 1 మెయిన్ సిలబస్లో పేపర్ 1 పేపర్ 2 డిస్క్రిప్టివ్ అయితే, పేపర్ 3 పేపర్ 4 ఆబ్జెక్టివ్. మళ్ళీ ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ మోడల్గా ఉంటాయి. ఎవరైతే గ్రూప్ 2కి బాగా హై లెవెల్లో స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యారో ఈసారి వాళ్ళకి గ్రూప్ 1లో కూడా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1లో డిస్క్రిప్షన్ తగ్గి ఆబ్జెక్టివ్ వాల్యూ పెరుగుతుంది. సో గ్రూప్ 1 పేపర్ 3లో ఒక పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒక పార్ట్ ఎకాలజీ, ఇంకొక పార్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. అంటే ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మార్కులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎన్ని క్వశ్చన్స్ అని 50 మార్కులు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ 50 మార్కులు, అంతర్జాతీయ సంబంధాలు భద్రత 50 మార్కులు. ఈ 3 కలిపి ఒక పేపర్ అనమాట, ఆబ్జెక్టివ్ పేపర్. ఇకపోతే లాస్ట్ పేపర్ 4వ పేపరు, ఇది పూర్తిగా ఆంధ్రాకి సంబంధించింది ఉండబోతోందంట. ఏపీ చరిత్ర, ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ 50 మార్కులు, ఏపీ జాగ్రఫీ 50 మార్కులు, ఏపీ ఎకానమీ 50 మార్కులు. ఇది పేపర్ 4 ఆబ్జెక్టివ్. సో మొత్తంగా సిలబస్ ఈ విధంగా ఉండబోతుంది. ఎవరైతే ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుని ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారో, ఎందుకంటే డిస్క్రిప్టివ్లో సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, మార్క్స్ ఎక్కువ పడవచ్చు తగ్గు పడవచ్చు. కానీ ఆబ్జెక్టివ్ పేపర్స్ అన్నీ ఓఎంఆర్ షీట్స్ కాబట్టి మీరు ఎంత బాగా ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవుతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అంత ఎక్కువగా ర్యాంక్స్ సంపాదించుకోవచ్చు. ఇదే ఈసారి మీకు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్న రహస్యం. 2 కలిపి ఇంటిగ్రేటెడ్గా చదవండి. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి నేను వీడియోస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను.